నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలంలో అర్ధరాత్రి వరుస దొంగతనాలు కలకలం రేపాయి. సిరివెళ్ల గ్రామ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఒకే రాత్రిలో 5 ఇళ్లలో చోరీలు జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దుండగులు ఇళ్లకు తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి బీరువాలు, అల్మారాలు ధ్వంసం చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. తెల్లవారుజామున విషయం వెలుగులోకి రావడంతో గ్రామమంతా ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే సిరివెళ్ల సీఐ రాము ఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళు నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వెళ్ళిపోయినారు. నిన్న ఉదయాన్నే రాత్రి తెల్లజామున చూసేసరికి గేటు ఓపెన్ చేసినారు. ఏందబ్బా అని తీస్తే లోపలికి తీస్తే తాళం పగలగొట్టేసినారు. కానీ లోపలికి పోయి అంతా చెక్ చేసినారు. మామూలుగా ఆ బట్టలు గిట్ల అన్నీ ఏం తాకలే. ఒక బుట్టలు, కమ్మలు పోయి చెవులు మా జత బీరువాళ్ళు 2 ఓపెన్ చేసినారు. మొత్తం చీరలన్నీ బయట వేసినారు. తెల్లజామున వచ్చి మేము అందరం పోయి చూసినాము. ఆమె ఇంటికి వెళ్ళామని చెప్తే పోయి చూడిపోమంటే పోయి చూసినాము. చూస్తే దాంట్లో ఆమె చెప్పింది బంగారము, డబ్బులు అట్నే ఉండే ఆ బీరువాలో, వేరే బీరువాలో. వాళ్ళు చూడమంటేనే లేదు. వాళ్ళ ఫోన్ లైన్లో ఉండి పోయినాము. లేకపోతే పోము. ఆ అమ్మాయి ఆదుర్తతో చెప్పింది అనమాట. సరే అని అమ్మంటే నేను లేచినప్పుడే ఇటు సంగతి స్వామి ఫోన్ చేసిన అయ్యప్ప, ఇటు సంగతి స్వామి దొంగలు పడ్డారు ఇటు సంగతి అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఈ సంగతి అని. సరే నేను మా వాళ్ళు 4-5 పోయి అంతలోకి వాళ్ళు ఎర్రలు కూడా వచ్చినారు. అయ్య పంపిస్తే వచ్చినారు. అది తీసుకుని పోయినాం. నేను అందరం పోయి లోపలికి పోయి చూస్తాం. అది గడి కింద కొడుతు రాలి కానీ పైకి కొడుతూ వచ్చింది. అది వాళ్ళకి అనుకోలే. లేకపోతే అవి కూడా పోయినాయి. ఆ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. దాంట్లో ఈ గాజులు నలగొట్టేసి పోయారు. మా ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు కనపడలేదు. గాజు తీసి నలగొట్టి తీసుకొని పోయారు. ఏవైనా విలువైన వస్తువులు విలువ 10,000 రూపాయలు దగ్గర ఉన్నాయి. మరి అవి ఏం లేవు. ఇది మా ఫ్రెండ్ ఇల్లు. నేను బాడెక్కుంటున్నాను. 2 days బ్యాక్ బంగారం పెట్టుకోవాలని 9,000 అడిగినాడు. అమౌంట్ నేనే ఇచ్చాను. వాళ్ళ అక్కకు ఇచ్చేసి బీరువాలో పెట్టేసింది. బీరువాలో పెట్టేసాను. నైట్ నేను 1:30 వరకు తిరిగాను. ఇక్కడ ఆయనకే వాళ్ళు 3 సార్లు దొంగతనం చేసినారంట. మాకు తెలియదు, ఆ విషయం ఎవరు చెప్పలేదు. మేము 1:30 నాకు లోపల నేను 2 గంటలకు పడుకున్నప్పుడు నాకు గడబెట్టినారు. గడబెట్టేసి ఇక్కడ బీరువా బదులు కొట్టి నేను దొంగతనం చేసి తీసుకెళ్ళినారు అమౌంట్. మా ఊర్లో ఎప్పుడు ఇట్లా దొంగతనం జరిగిందే లేదు. గొడవ జరిగింది కానీ మేము ఆడుకుంటుంటే ఇక్కడ దొంగలు వచ్చి పరాక్రమం చేసిపోయారు. ఏమైనా విలువైన వస్తువులు అదే బంగారు గాజులని చేశారు. బంగారం